జై హింద్. నిన్న బెంగళూరులో జరిగిన తొక్కిసలాటలో 11 మంది చనిపోయారు. అదేవిధంగా 30కి పైగా తీవ్ర గాయాలు పడ్డారని చెప్పి న్యూస్ వస్తుంది. ద పెయిన్ ఆఫ్ ట్రాజడీ హ్యాస్ ఎరేస్డ్ ది జాయ్ ఆఫ్ విక్టరీ అని అంటున్నారు. 18 సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత వచ్చిన విక్టరీ ఈ ట్రాజడీ వల్ల ఎక్కడో పోయింది అని అందరూ అంటున్నారు. ఖచ్చితంగా ఇది కరెక్టే. యాక్చువల్లీ ఏం జరిగిందంటే చిన్నస్వామి స్టేడియంకున్న గేట్ నెంబర్ 7 దగ్గర ఫ్రీ టికెట్స్ ఇస్తున్నారు అనే రూమర్ని విని అందరు ఒకేసారిగా వెళ్ళినప్పుడు ఈ తొక్కిసలాట జరిగింది అంటున్నారు. కర్ణాటక స్టేట్ క్రికెట్ అకాడమీ వాళ్ళు ఈ ఆర్సీబీ ఐపీఎల్ ట్రాఫీ గెలిచిన సందర్భంగా ఒక సెలబ్రేషన్ సెరమనీ ఏర్పాటు చేస్తామని అనౌన్స్ చేశారు. అదేవిధంగా ఈ గేట్ నెంబర్ 7 దగ్గర వెళ్తే ఫ్రీ టికెట్స్ లభిస్తాయనగానే అందరూ ఆ గేట్ వైపుకి తరలేరు. సో ఇక్కడ తొక్కిసలాట జరిగింది. నా ఉద్దేశం ఏంటంటే అభిమానం ఉండడం మంచిదే, దాంట్లో తప్పేమీ లేదు. కాకపోతే మీ పర్సనల్ సేఫ్టీని, మీ లైఫ్ సేఫ్టీని కూడా మీరు ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఏ క్రికెటర్నైనా ఏ హీరోనో వాల్యూ చేసినప్పుడు వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి చూసుకోవాలి అంతే. కానీ మన సేఫ్టీని, మన సెక్యూరిటీని సైడ్ లైన్ చేస్తూ ఇలా క్రౌడెడ్ ప్లేసెస్ని అవాయిడ్ చేయాల్సిన అవసరం మనందరికీ ఉంది. సో మీ అభిప్రాయాలు కూడా కమెంట్స్లో ఖచ్చితంగా తెలియజేయండి. థ్యాంక్ యూ. జై హింద్.